ఆ పర్టికులర్ రీజన్తో అయితే నేను ఛానల్ క్రియేట్ చేసిన పృథ్వీ థాట్స్ అనేది. ఇన్స్టాగ్రామ్ అనేది ఆప్షనల్, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు విన్నా క్లిక్ అవుతాయనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినా కానీ నా మైండ్ సెట్ అనేది నా ఫ్రెండ్స్కి బాగా తెలుసు. మళ్ళీ ఎక్కడ మర్చిపోతానా అని చెప్పి అంటే ఇన్ని రోజులు చేసిన తప్పు అది ఇంకా ఈ తప్పు జరగకూడదని చెప్పి అదే పనిగా డైరీలో అయితే రాసుకున్నాను మొత్తం లిస్టు. అందరికీ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏమంటే చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయన్నమాట. వ్లాగ్స్ గురించి కానీ లేదా పర్సనల్ లైఫ్ గురించి కానీ వీడియోస్ చేస్తుంటారు కంటెంట్ క్రియేటర్స్, వాళ్ళతో కంపారిజన్ కానీ డైలీ టైమింగ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, చాలా క్వశ్చన్స్ మిగిలిపోయినాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1 మిలియన్ ఫాలోవర్స్ లేదా 1 lakh ఫాలోవర్స్ ఎవరైనా కానివ్వండి కొంచెం ఎక్కువ రీచ్ ఉండేవాళ్ళు. అంటే నాకంటే ఇన్స్టాగ్రామ్లో 8,000, యూట్యూబ్లో 7,000 రీచ్ అయింది దగ్గర ఈ మధ్యనే. నాకేందంటే అనిపిస్తూ ఉంటుంది ఇట్లా ఆలోచించినప్పుడల్లా. విషయం ఏంటంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే, అంటే ఇప్పుడు 1 lakh ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళతో పోల్చుకుంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఉండేది 8,000 ఫాలోవర్స్. అంటే పర్సనల్ లైఫ్లో కానివ్వచ్చు, ఇంకా నార్మల్ ఈ సోషల్ మీడియా లైఫ్ కానివ్వచ్చు, చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నాకు 8,000 ఫాలోవర్స్కే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అంటే ఇప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటావు కదా, ఇప్పుడు ఒక కంటెంట్ అనేది ఇప్పుడు నేను వ్లాగింగ్ కంటెంట్ తీసుకున్నా, అది ఒకసారి స్టాప్ అయిన తర్వాత అంటే కొంచెం గ్యాప్ వస్తే మెసేజ్ల మీద మెసేజ్లు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ దగ్గర నుంచి కావచ్చు, యూట్యూబ్ సబ్స్క్రైబర్ల దగ్గర నుంచి కానివచ్చు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు కామెంట్స్ రూపంగా కానీ లేదా డైరెక్ట్ మెసేజ్లు కానివ్వండి, ఇవంతా నాకు అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ 8,000 ఫాలోవర్స్కే ఇలా ఉంటే నాకు ఇంకా 1 lakh ఉండేవాళ్ళు, అంటే 8,000 పైన అబోవ్ ఉన్నవాళ్ళు, అంటే నాకే ఇలా ఉందంటే నాకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పి. సో నేను దీంట్లో అయితే పర్టికులర్గా ప్రతి ఒక్క దాని గురించి మ్యాక్సిమం మాట్లాడేస్తా. వీడియో ఎంత లెంత్ అయినా రానివ్వండి, ఇబ్బంది లేదు. నా రిక్వెస్ట్ ఏమంటే కొంచెం వీడియో ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ అర్ధ గంట అయినా ఉండి ప్రశాంతంగా వినండి. ఇది ఎందుకంటే మీకు కూడా యూజ్ అవ్వచ్చు. ఈ వీడియోలో డైలీ లైఫ్ గురించి కానివ్వండి, పర్సనల్ లైఫ్ గురించి కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి, అంతా ఈ సోషల్ మీడియా ఫీల్డ్ గురించి కానీ, అంటే నా వరకు నేను ఫేస్ చేసేది ఏందనేది మీకు నేను క్లారిటీ చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మధ్య ఏం జరుగుతుందంటే, నేను లెంత్ వీడియోలు పెట్టి 3 months పైన అయిపోతుంది. వ్లాగ్స్ ఇప్పుడు మళ్ళీ రీచ్ వస్తుంది మనకి, అందుకు ఈ రీచ్ పోగొట్టుకోకూడదు, అనుకున్న డెస్టినేషన్కి రీచ్ కావాలని చెప్పి ఇది అదే పనిగా పర్టికులర్గా చేస్తున్న వీడియో. ఇన్ని రోజుల్లో నా దగ్గర లేని అలవాటు ఏంటంటే, ఏదైనా ఒక వీడియో తీసే ముందు డైరెక్ట్ వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో గురించి పాస్ట్ వీడియోల గురించి చెప్తా. పాస్ట్ వీడియోలు ఏంటంటే ఒక వ్లాగ్ వీడియో తీసినానంటే డబ్బింగ్ అప్పటికప్పుడు చెప్పుకునేవాడిని. అంటే ముందే అనుకోను అనమాట, స్క్రిప్ట్ టైప్లో కానీ లేదా ఒక పేపర్ వర్క్ కానీ అన్నీ లేదు నాకు అలవాటు. వీడియో తీయడము, ఇంకా మంచి ప్లేస్ చూసుకొని డబ్బింగ్ చెప్పేసుకోవడం ప్రశాంతంగా. సో అదే అలవాటు. ఇప్పుడు ఏమనిందంటే ఒక స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఒక వీడియో తీయడానికి ఎలాంటి ప్రాసెస్ ఉండాలి అనేది ఇప్పుడు అలవాటు చేసుకున్నాను. అంటే ఆల్రెడీ తెలుసు నాకు, కానీ ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నా. సో చెప్తా. ఇప్పుడు అదే పనిగా మళ్ళీ ఎక్కడ మర్చిపోతానా అని చెప్పి అంటే ఇన్ని రోజులు చేసిన తప్పు అది ఇంకా ఈ తప్పు జరగకూడదని చెప్పి అదే పనిగా డైరీలో అయితే రాసుకున్నా మొత్తం లిస్టు దేని గురించి మాట్లాడాలని చెప్పి. ఇప్పుడు నేను క్లారిటీగా మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో పృథ్వీ థాట్స్ అనే ఛానల్ క్రియేట్ చేసింది ఎందుకంటే నా ఫీలింగ్, నా ఫ్రెండ్స్ అంటే నాతో తిరిగే వాళ్ళ ఫీలింగ్, అంటే నా వరకే చూసుకోండి, నా మైండ్ సెట్ అనేది నా ఫ్రెండ్స్కి బాగా తెలుసు. సో ఈ పృథ్వీ థాట్స్ అనేది ఎందుకు పెట్టానంటే ఇన్ని రోజులు చేస్తున్నా అనమాట. పాత ఛానల్స్ పృథ్వీ ఆచార్య అఫీషియల్ అని ఉంది. సో ఇట్లా ఉన్నాయి పాత ఛానల్స్. పెద్ద మానిటైజేషన్ లేదు, రీచ్ లేదు, ఏం లేదు. ఈ ఛానల్ కూడా మానిటైజేషన్ కాలేదు ఇంకా. ఇప్పుడు మీకు క్లారిటీ చెప్తా చూడండి. ఛానల్ ఎందుకు క్రియేట్ చేశా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ ఎప్పటి నుంచో బిజినెస్ యాక్టింగ్ ఫీల్డ్ ఇవి రెండే నా మైండ్లో నాటుకుంది. చదువు, జాబ్ ఇవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. అసలు మన లైఫ్ టైంలోనే ఇలాంటి లేదు అసలు ఆలోచన, చదువుకోవాలా జాబ్ చేయాలని చెప్పి. ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు అనమాట. అంటే పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు. అది కూడా ఎందుకో నెక్స్ట్ వీడియోలో అంటే రానున్న వీడియోలో చెప్తా, ఎందుకంటే దీంట్లో అదే పనిగా రాసుకుని ఏం మాట్లాడాలని చెప్పి కాబట్టి చెప్తా. ఇప్పుడు ఈ ఛానల్ క్రియేట్ ఎందుకు చేసినానంటే నా థాట్స్ అంటే మిగతా వాళ్ళ థాట్స్ మిగతా వాళ్ళకు ఉంటాయి. నా పర్సనల్ థాట్స్ ఏంటంటే ఒక బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలా, నాకంటూ ఒక పర్టికులర్ థీమ్ ఉందన్నమాట. బిజినెస్లో ఎట్లా హైలైట్ అవ్వాలి,
బిజినెస్లో ప్రాఫిట్స్ కానివ్వండి, అంటే పర్టికులర్గా ఒక పర్సన్ ఎదగాలంటే ఏం చేయాలనే దానికి పెద్ద క్లారిటీ ఉందన్నమాట ఎక్కువ. అది నాకుండే క్లారిటీ వల్ల యూట్యూబ్లో వీడియోలు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే మానిటైజేషన్ బిన్ అవ్వచ్చు, నా మాటలు విని నాకంటూ ఏదైనా ఒక ఆపర్చునిటీ రావచ్చు. అంటే ఎవరైనా కానీ అగ్రిమెంట్ తీసుకొని నాకు బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడము, లేదా ఇన్వెస్టర్స్ రావడం, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఆ పర్టికులర్ రీజన్తో అయితే నేను ఈ ఛానల్ క్రియేట్ చేసిన పృథ్వీ థాట్స్ అనేది. ఇన్స్టాగ్రామ్ అనేది ఆప్షనల్, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు బిన్నా క్లిక్ అవుతాయనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినా కానీ ఇప్పుడు నాకు ప్లస్ పాయింట్ అదే అయింది. నేను ఏదైతే ఆలోచిస్తానో అది 100,000% ఖచ్చితంగా జరిగిపోతుంది అనమాట, కొంచెం టైం తీసుకున్నా కూడా. ఫస్ట్ అనేది నాకు ప్లానింగ్ తెలియదు. ఫస్ట్ స్లో మోషన్ వీడియోలు తీస్తా ఉన్నా, అంత పెద్ద తలకాయ నొప్పి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు స్టెప్ బై స్టెప్ వేరే దీంట్లో మళ్ళీ ఇది కూడా రాసుకున్నా, వ్లాగర్స్ కంపారిజన్ అని చెప్పి. సో దాని గురించి కూడా నేను క్లారిటీ మాట్లాడతాం. డిఫరెన్స్ ఏమంటే నా వరకు నాకంటూ క్లారిటీ ఉంది. ఛానల్ క్రియేట్ ఎందుకు చేసా అంటే నా థాట్స్, అంటే నా మైండ్లో యాక్టింగ్ ఫీల్డ్ గురించి కానివ్వండి, బిజినెస్ థాట్స్ గురించి కానీ చాలా ఉంది నా దగ్గర స్టఫ్. అందుకని చెప్పి మెయిన్ రీజన్తో ఇది వ్లాగ్స్ ఎందుకు స్టార్ట్ చేసా అంటే దీనివల్ల రీచ్ వస్తే తర్వాత ఆ కంటెంట్ వాడుకున్నా కూడా మనకు అనుకునింది ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో అందుకు ఈ ఛానల్ క్రియేట్ చేసిన వ్లాగ్స్. ఇప్పుడు వ్లాగ్స్ ఏం జరిగిందంటే నేను ఫస్ట్ స్లో మోషన్ వీడియోలు తీస్తా ఉన్నా మూవీ సాంగ్స్కి అట్లా. అది ఏం జరిగిందంటే పెద్ద రీచ్ వచ్చేది కాదు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన అనమాట. అంటే కాలేజ్ వరకు ఓకే, అంటే నా ఫ్రెండ్స్ కానివ్వచ్చు, నా సీనియర్స్ కానివ్వచ్చు, ఎవరైనా తెలిసిన వాళ్ళు కానివ్వచ్చు. అప్పుడు వాట్సాప్లో ఏదైనా ఒక రీల్ పెడితే స్టేటస్ పెట్టడము, ఎవరికైనా షేర్ చేయడం అట్లా జరుగుతుంది. నాకు ఉండే అప్పుడే ఒక 100 కాంటాక్ట్స్ ఉంటున్నారు. సో వాళ్ళకి షేర్ చేస్తా, వాళ్ళ రీల్స్ చూస్తా. అంటే అప్పటి వరకు సాటిస్ఫాక్షన్, అంటే ఇంటర్ టైంలోనే చాలు అనే ఇది కూడా. వ్లాగ్స్ అనే మాట తెలియదు అప్పుడు. రీల్స్ చేస్తా ఉన్నా. అప్పుడే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నా. ఆ షార్ట్ ఫిలిమ్స్ కూడా మంచి పేరు వచ్చింది. అంటే ఇంటర్ టైంలోనే ఇంట్లో యాక్టింగ్ ఫీల్డ్ అనేది ఒక ఇంట్లో వాళ్ళ ఫీలింగ్, మా ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ అంటే యాక్టింగ్ అనేది ఒక రంగు. ఆ రంగులో పడితే ఇంకా ఆ రంగులోనే ఆ రంగు పూసుకుంటా పోవాల్సిందే అని చెప్పి ఫీలింగ్. అంటే ఇది యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నోళ్ళు, అంటే ఆల్రెడీ యాక్టింగ్ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది, మనకి సెట్ కాదనే ఫీలింగ్. కాకపోతే నేను ఈ వీడియోలు చేయడం వల్ల, ఈ షార్ట్ ఫిలిమ్స్ సాంగ్స్ చేయడం వల్ల కొంచెం నమ్మకం వచ్చింది. సో దానివల్ల ఇప్పుడు ఇట్లా కంటిన్యూ చేసిన. ఆ రీల్స్ ఏవైతే ఉన్నాయి స్లో మోషన్ వీడియోలు, యాక్టింగ్ రీల్స్ ఆపేసి వ్లాగ్స్ స్టార్ట్ చేసిన. వ్లాగ్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏమంటే అప్పుడు ట్రెండింగ్లో ఉంది కంటెంట్ వ్లాగ్స్. ప్రతి ఒక్కరు ఫుడ్ వ్లాగ్స్ తీయడము, ఎక్కడైనా చూపించడము, అలాంటివన్నీ చేస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. అంటే ఏ వీడియో నేను సక్రమంగా చూడండి, ఈ వ్లాగ్ వీడియోస్ మాత్రము కాన్సన్ట్రేషన్తో చూస్తాను. అప్పుడు నా ఫ్రెండ్ సుధీర్ అనేవాడు ఒక సజెషన్ ఇచ్చాడు, రే ఇట్లా వీడియోస్ స్టార్ట్ చేయరా అని చెప్పింటే అప్పుడు అనుకున్నా. అంటే మా ఫ్రెండ్స్ క్యామ్ షూట్కి పిలిచినారు, నా దగ్గర కెమెరా ఉన్నింది. క్యామ్ షూట్కి పిలిచింటే వాళ్ళతో పోయినా అనమాట. వాళ్ళతో పోయినప్పుడు వీడు సుధీర్ చెప్పినాడు కదా, ఎందుకు ఈ వీడియోనే మనం కంటెంట్గా క్రియేట్ చేయకూడదు అని చెప్పి అప్పుడు ఒక వ్లాగ్ వీడియో తీసిన అనమాట. వీడియో తీసిన స్టార్ట్ చేసిన. అంటే అప్పుడు మైండ్లో వచ్చింది ఆలోచన, వీడియో తీసుకొని పెట్టుకొని నాకు శివుడి మీద భక్తి. అప్పుడు ఏం చేసిన, రుద్రాక్ష మాల మెడలో వేసుకొని ఈరోజు నుంచి వ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నా, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పి ఒక వీడియో తీసి పెట్టినా. అంతకుముందు వరకు 500-600 వ్యూస్ వచ్చేటి. ఈ వీడియో పెడతానే 2000 వ్యూస్ వచ్చినాయి అనమాట. కొంచెం ఇంప్రెషన్ పెరిగింది నా మీద నాకే. ఆ నమ్మకం కానివ్వండి, ఏదైనా అది పెరిగిపోయింది అనమాట. తోపు ఫీలింగ్ వచ్చేసింది. బాగా 500 దగ్గర నుంచి 2000 వరకు వ్యూస్, అంటే 10 పెరిగినాయి మనకి రీచ్ అని చెప్పి ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియో తీసిన అనమాట. మా ఫ్రెండ్తో కొంచెము బిజినెస్ పెట్టాలని ప్లానింగ్లో ఉంటే వాటితో టైఅప్ అవుదాం అని చెప్పి ఇంకా మీ ఇద్దరం డీల్ చేసుకున్నాము. ఆ వీడియో పెట్టిన, దానికి 3000 వ్యూస్ వచ్చినాయి. ఇదేదో బాగుందిరా. ఫస్ట్ వీడియోకి 1500 వ్యూస్ పెరిగినాయి, మళ్ళీ సెకండ్ వీడియోకి పాత వీడియోతో పోల్చుకుంటే 2000 వ్యూస్ పెరిగినాయి అని చెప్పి ఆ ఫీలింగ్తో మా ఫ్రెండ్స్తో ఏదైతే వీడియో తీసినానో ఆ వీడియో అప్లోడ్ చేసిన. పెట్టడం 10K వ్యూస్. ఇంకా అప్పుడు పెరిగింది, ఆశ పెరిగింది అనమాట. ఇంకా అంటే ఇది అందరికి కంటెంట్ రీచ్ అవుతుంది, మనలో ఇన్ని రోజులు మనము మన టాలెంట్ బయటికి పెట్టుకోవాలనే ఛాన్స్ ఈ వ్లాగ్స్ రూపంలో వచ్చింది అనే థాట్తో ఇంకా పెట్టేసిన. దేవుడి దయ వల్ల ప్రతి ఒక్క వీడియోకి అప్పుడు మినిమం, అంటే ఆ వీడియో కూడా 10K వ్యూస్ వచ్చినాయి. మళ్ళీ పెట్టిన తర్వాత 5K వ్యూస్ మినిమమ్. సో ఇంకా అక్కడితో అయిపోయింది అనమాట. అనుకోకుండా మా ఫ్రెండ్ ఇంట్లో ఎవరు లేరని చెప్పి ఇంటికి వేసుకొని కాలేజ్ దగ్గరికి వచ్చిన్నాడు బెస్తపల్లి నుంచి. ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ చేసి ఇంటి బిగాలు ఇచ్చిపోరా అంటే ఈ రాజంపేట నుంచి బెస్తపల్లికి పోయినాము. ఆ వీడియో పెట్టిన, ఆ వీడియో దూసుకెళ్ళిపోయింది అనమాట. 50K వ్యూస్ వచ్చినాయి అనమాట. ఇంకా తట్టుకోలేదు మనసు. అంటే ఏదో తెలియని బాధ, అరే ఇన్ని రోజులు కష్టపడినాము, ఇప్పుడు దాని ప్రతిఫలం తగ్గింది. ఇంకా ఆ ఫీలింగ్ ఉండిపోయింది మనసులో.
ఇది కంటిన్యూ చేయాలా అని చెప్పి తర్వాత ఇంకా కనపరిచిన ప్రతి ఒక్కటి అంటే నా మైండ్లో అంటే ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ చేయడం అట్లా. అప్పుడు ఏం జరిగిందంటే ఆ వీడియోకి 50K వ్యూస్ వచ్చాయని చెప్పి నెక్స్ట్ వీడియో ఏం చేసిన అంటే ఆ వీడియోలో ఉండే క్లిప్సే కొన్ని దాంట్లో యాడ్ చేయనోటి ఇంకొక వీడియోలో యాడ్ చేసి వీడియో పెట్టినా అనమాట. అంటే ఈ వీడియోకి మాత్రం 40K ప్లస్ వ్యూస్ వచ్చినాయి, నెక్స్ట్ వీడియో నుంచి ఒక 5K ప్లస్ వ్యూస్ తగ్గవని చెప్పి అనుకున్నా అని చెప్పి ఒక వీడియో పెట్టినా. దేవుడి దయ వల్ల ఆ వీడియో అంటే దేవుడి దయ వల్ల నేను పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ దయ వల్ల ఇంకా అక్కడి నుంచి ప్రతి ఒక్క వీడియో 5,000 తగ్గలేదన్నమాట. ఇంకా అప్పుడు అనిపించింది అరే ఇంకా కంటిన్యూ చేయాలరా అని చెప్పి అనిపించింది. తీరా నాకేందంటే అంటే 500 వ్యూస్ 600 వ్యూస్ చూసి విసుగెత్తిపోయి ఒకసారి 50,000 వ్యూస్ వచ్చినాయి కదా. ఇంకా మా ఆశకి హద్దు లేదంటారు కదా, అట్లా ఒకసారైనా 1 lakh వ్యూస్ చూడాలనుకున్నా. ఇంకా అట్లా వీడియోస్ చేసుకుంటా పోతే ఒకరోజు నైట్ టైము సుండవారిపల్లి రూమ్లో అప్పుడు నా లాస్ట్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఆ రూమ్ దగ్గర నుంచి వాటర్ క్యాన్ కోసం ఇట్లా రాజంపేటకు వచ్చాం అనమాట, ఒక 10 kilometers. ఆ వీడియో పెట్టినా అప్పుడు శ్రీరామనవమి అనుకుంటా. అదేమైందంటే ఇంకా పాత వీడియోస్ అన్నీ లేవు, ఇంకా ఆ వీడియో ఒకటే కదా అని చెప్పి ప్రశాంతంగా డబ్బింగ్ చెప్పుకొని అప్లోడ్ చేసిన. అప్లోడ్ చేసిన వెంటనే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నోటిఫికేషన్ జస్ట్ 5 minutesకే 5,000 వ్యూస్ పెరిగిపోయినాయని చెప్పి నాకు నోటిఫికేషన్ వచ్చింది. అంటే యువర్ రీల్ ప్లేస్ 5K వ్యూస్ అని చెప్పి ఇంకా మైండ్ అనిపించింది ఏంద్రా ఇది, అంటే ఎక్స్పెక్ట్ చేసింది ఇన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు మనకి ఇట్లా వస్తుంది అని చెప్పి ఆ ఫీలింగ్ అనేది హై లెవెల్లో ఉన్నిందనమాట. ఇంకా ఆశ తట్టుకోలేక అంటే లోపల గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. ఇంకా అదేం చేస్తాను, రీఫ్రెష్ చేస్తాను. iPhone 13 అప్పుడు నింది రీఫ్రెష్ చేస్తా అంటే రీఫ్రెషింగ్కి ఖచ్చితంగా 200 నుంచి 500 వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయన్నమాట. అట్లా దగ్గర ఒక 20 minutes రీఫ్రెష్ చేసింటే 1 lakh వ్యూస్ రీచ్ అయిపోయింది. అనుకున్నా మనసులో 50,000 వచ్చినాయి కదా, ఇంకా 1 lakh వ్యూస్ చూడాలని చెప్పి అనుకున్నా. సెట్. ఇంకా నాకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది నా మీద. అంటే ఇన్ని రోజులు తెలియక ఈ రీల్స్ మీద పడి ఊరినే టైం వేస్ట్ చేసిన, ఇంటర్ స్టార్టింగ్లో చేసిన. నాకు ఈ రీచ్ అనేది మొదలైంది డిగ్రీ 2nd year నుంచి. అప్పుడు అనిపిస్తుంది ఈ వీడియోలు నేను ఇంటర్ నుంచి చేసింటే ఈ పార్టీకి మనకంటూ ఒక పేరు నిండు ఫేమ్ నిండు అనే ఫీలింగ్, రిగ్రెట్ ఫీలింగ్ ఉన్నింది. ఇప్పుడు టైం వేస్ట్ చేసా అని చెప్పి. ఇంకా ఉండేది కాలేజ్ 1 year. నేను 2nd yearలో నాకు రీచ్ వచ్చింది. ఉండేది 1 year. ఈ 1 yearలో మనం ఏం చేయగలుగుతాం అనే క్వశ్చన్ మార్క్ పడిపోయింది నాకు. ఇంకా రిగ్రెట్ ఫీలింగ్ అనేది పోలేదు. అంటే ఇన్ని రోజులు ఇది మిస్ చేసినానా అని చెప్పి. అంటే నాకు తెలీదు, అంటే మనము బాగుపడాలన్నా ఫ్రెండ్స్ వల్లే, చెడిపోవాలన్నా ఫ్రెండ్స్ వల్లే అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇన్ని రోజులు నేను రీల్స్ చేస్తున్నా, వీడు మా ఫ్రెండ్ చెప్పడం ఆలస్యము సుధీర్ అనేవాడు, నేను స్టార్ట్ చేసిన అప్పుడే రావడము. ఇంకా అది నాకు ఆ ఫీలింగ్ మైండ్లో పడిపోయింది అన్నమాట. అప్పటి నుంచి కొంచెం ఫ్రెండ్స్ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటూ వచ్చిన. అంటే ఫ్రెండ్స్ నాకు ఒక 5 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. 5 మందిలో టాప్ అంటే వీడు సుధీర్ గాడే. ఇంకా నాకు ఏం ఆలోచన ఫస్ట్ వాడు చెప్పడం, అరే ఇట్లా చేయాలనుకుంటా అంటే ప్రతి ఒక్కటి పాజిటివే. నువ్వు చేయగలుగుతావు, నువ్వు చెయ్యి, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అదే రెండో మాట అనేది ఉండదు, నెగిటివ్ ఫీలింగ్ అనేది నాకు లేదు. అప్పటి నుంచి మిగతా వాళ్ళతో మాట్లాడడం మానేసిన. వీడు ఎప్పటి నుంచి నాకు ఆ పాజిటివ్నెస్ ఇస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే ఇంకొంతమంది 5 మంది కానీ ఇంకొంతమంది ఫ్రెండ్స్తో క్లోజ్ అయ్యి మాట్లాడినప్పుడల్లా నెగిటివిటీ, అదంతా ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి అని. కానీ వీడికి చెప్తే మాత్రము, సుధీర్ చెప్తే మరి చేయగలిగితే ఎట్లయినా చేయగలుగుతాం, రావాల్సింది ఎట్లయినా వస్తుంది అనే పాజిటివ్నెస్. ఇంకా వీడి దారిలో నడుచుకుంటామేనా. సో అది సెట్ అయిపోయింది. మన కంటెంట్ అనే వ్లాగింగ్ కంటెంట్ బాగా వచ్చింది. ఇంక కంటిన్యూ చేసినాము. మళ్ళీ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల స్టాప్ చేయడము, టైమింగ్ లేకపోవడం వల్ల స్టాప్ చేయడం జరిగింది. మళ్ళీ రీచ్ పడిపోయింది. ఇంకా నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, కాలేజీలో ఉన్నప్పుడు నేను కాలేజీకి పోవడం చాలా రేర్. ఫస్ట్ ఇయర్లో మహా అంటే 1 month వెళ్ళింటా, అంటే కాలేజీకి 1 month, ఇంక ఎక్కువ లేదు. 1 month పోయినా 1 monthలో కూడా మధ్యలో హాలిడేస్ ఇస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతా. ఇవి ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్ ఉంటాయి కదా, సో వాటికైతే ఖచ్చితంగా అటెండ్ అవుతా. మళ్ళీ సెమిస్టర్లు కూడా అటెండ్ అవుతా అనమాట. సో ఇంకా అట్లా గడిచిపోయింది కాలేజ్ లైఫ్. మిగతా టైం అంతా ఎంజాయ్ చేయడమే. ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయడం, ఈవినింగ్ నుంచి పార్ట్ టైం వర్క్ చేసుకోవడం. ఇంటర్ నుంచి అంటే ఇంటర్ కాలేజ్ మాకు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నింది. సో ఇంటర్ లైఫ్ కొంచెము స్ట్రిక్ట్గా జరిగిపోయింది అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజీ, ఈవినింగ్ నుంచి నైట్ వరకు పార్ట్ టైము, ఇల్లు, రెస్ట్, కాలేజు, షాప్, ఇట్లే జరిగిపోయింది. ఆ 2 years బాగా కష్టపడినా. ఆ ఇంటర్ టైంలో ఏం జరిగిందంటే కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయినా అనమాట నేను. అంటే ఎవరు నాకు రూపాయి అడగలేదు ఇంట్లో వాళ్ళని కానీ. అంటే ఫ్యామిలీ వరకు చూసుకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
కానీ నాకు ఇది కావాలి అని చెప్పి ఇంట్లో ఇబ్బంది పెట్టింది లేదు, అలా అని చెప్పి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టింది లేదు. నా వరకు అంటే అప్పటి వరకు ఏమున్నా నా వరకే చూసుకుంటా వచ్చిన, అంటే ఇంట్లో కూడా చేస్తా ఉన్నా కానీ నా వరకు నేను ఎక్కువ చూసుకుంటాను అనమాట. నా ఎంజాయ్మెంట్స్ కానివచ్చు, నా ఖర్చులు కానివచ్చు, ఏమైనా కానివచ్చు. ఇంకా అలా జరిగిపోయింది. డిగ్రీ నుంచి ఏం జరిగిందంటే కొత్త ఇంకా వేరే ఆలోచనలు, అంటే ఇంకా ఏదో సాధియాలా అని చెప్పి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు మీద ఇంట్రెస్టే లేదు. ఇంకా అలాంటిది మళ్ళీ డిగ్రీలో అడుగుపెట్టినాం. అది చాలా కష్టంగా అడుగుపెట్టినాం డిగ్రీలో, కానీ చాలా సుఖంగా తీరిపోయింది డిగ్రీ అనేది. ఇంకా వీడియోస్ అనేది అక్కడక్కడ స్టాప్ చేస్తాను. ఇంటర్లో కొంచెం ఒక పేరు అనేది సంపాదించుకున్నాను, ఒక 2-3 షార్ట్ ఫిలింలు తీసి. అంటే కాలేజ్ వరకు, అంటే కాలేజ్ మొత్తానికి కాదు, మా క్లాస్ వరకు, సీనియర్ల వరకు, ఫ్రెండ్స్ వరకు అనేది ఒక పేరు అనేది, గుర్తింపు అనేది తెచ్చుకున్నాను. ఇంకా డిగ్రీ నుంచి ఎన్ని రోజులు మన వాళ్ళే బయట వాళ్ళకి కూడా తెలియాలి కదా అని చెప్పి ఇంకా రీల్స్, స్లో మోషన్ వీడియోలు అవన్నీ కొంచెం కంటిన్యూ చేయడం జరిగింది. 2-3 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కూడా ఎత్తిపోయింది. ఎందుకంటే పిల్ల మోజు, నిబ్బి చేష్టాలు, ఫేక్ ఫాలోవర్స్ చేసుకోవడం, ఇవన్నీ అకౌంట్లో బ్లాక్ అయిపోయినాయి. మనం ఏదన్నా కరెక్ట్గా అని చెప్పేస్తాం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసినాం అనమాట. ఇప్పటికి చాలామంది అలాంటి తప్పులు చేస్తున్నారనమాట ఇన్స్టాగ్రామ్లో, ఫేక్ ఫాలోవర్స్ వేసుకోవడం అన్నీ. ఇంకొకటి ఏంటంటే ఒకడు ఎదుగుతున్నాడని తెలిసి ఆటోమేటిక్గా ఇంకొకటి ఫేక్ ఫాలోవర్స్ కొట్టడం, దానివల్ల అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. చాలా జరుగుతున్నాయి ఇలాంటివి. ఇంకా దాన్ని పక్కన పెట్టేసింది. నా డైలీ టైమింగ్స్ ఇంటర్ నుంచి చూసుకుంటే చెప్పినా కదా, డిగ్రీలో కూడా సేమ్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు మధ్యలో ఒక చిన్న గొడవ జరిగి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి నేను హైదరాబాద్కి వెళ్ళడము, హైదరాబాద్ నుంచి మళ్ళీ నా ప్లేస్లో, మీకు ఓపెన్ చెప్పాలి, నా ప్లేస్లో ఇంకొకటి ఎవడైనా ఉండింటే ఖచ్చితంగా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయిందంటే, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అందరు చెప్తా ఉంటారు వీడియోల ముందరకు వచ్చి. నేను ఇప్పుడు చెప్పలా, కానీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి. ఇప్పుడు నేనున్న ఇదే వేలో పోయి ఎవరు లేని టైంలో లారీ కిందన పడి, లారీ కానీ గుద్దితే కిందన పడే, అంటే జంప్ అయ్యి రోడ్డు మీద పడి మళ్ళీ అదే లారీ మనల్ని తొక్కిస్తే బాడీ అంతా నుజ్జు అయిపోయి రోడ్డుకి అతకపోయి ఎముకలతో సహా కనపరాగన్న అంత క్రూయల్ ఆలోచన, ఎందుకురా ఈ లైఫ్ అని చెప్పి అట్లా అయిపోవాలనిపిస్తుంది. కానీ ఎన్నోసార్లు నాకు నేను ఓపిక పట్టుకొని నాలో నేను అసలు ఇంట్లో వాళ్ళకి నాకు ఈ ప్రాబ్లము, నాకు ఇలా ఉంది అని నేను ఏ రోజు నోరు ఇప్పి చెప్పుకునేది లేదు. ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరికి కానీ. ఒకగానొక టైంలో ఇంటర్ సెకండ్ ఇయర్, ఆ టైంలో నాకు చిన్న ప్రాబ్లం రావడం వల్ల ఏం చేయాలో తెలియక మైండ్, ప్రతి ఒక్కరు ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అవుతానో, లేదంటే డబ్బుల విషయంలో ప్రాబ్లం అయితేనో, బెట్టింగ్ యాప్స్లో లెక్క పెడతానో, జస్ట్ వాటి నా వేలు ఆలోచిస్తే అన్ని చిల్లర పంచాయతీలు అసలుకి. నేను ఇలాంటివి చూసి నాకు విసిగెత్తిపోయింది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో నాకు వచ్చినాయి. నేను బెట్టింగ్ యాప్స్లో లెక్క పెట్టినా, నేను ఆన్లైన్ గేమ్స్ ఆడుతా అన్నా, నేను డబ్బు ఏ విధంగా పోగొట్టాలో ఆ విధంగా పోగొట్టేసిన అనిపిస్తాను. ఒక్కగా అసలు ఇంటర్ టైంలో డబ్బు అనేది 1 lakh డబ్బు అనేది అది హయ్యెస్ట్ అమౌంట్ అసలు. చాలామంది ఇంటర్లో బైక్స్ వేసుకునే వాళ్ళు, బైక్స్ వేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళు 100లో 80% సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళు, 20% మాత్రమే బైక్స్ వేసుకొని వచ్చేవాళ్ళు. అలాంటి టైంలో వాడి దగ్గర బైక్ ఉంది, మన దగ్గర లేదు, వాడి దగ్గర ఫోన్ ఉంది, మన దగ్గర ఫోన్ లేదు, ఈ ఆలోచనలన్నీ. అలాంటి టైంలో తెలియక ఒక యాప్లో నేను డబ్బులు పెట్టినా, అది దగ్గర 10,000 అనుకుంటా. అప్పట్లో ఇంటర్ టైంలో 10,000 అంటే ఇంట్లో వాళ్ళు 10 రూపాయలు వేసి ఎత్తుకొని పోయి కొనుక్కునే వాళ్ళం. ఆ టైంలో 10,000 అంటే అది కళ్ళకి ఇంకా ధనలక్ష్మి. అప్పుడు మనం ఏదో 10 రూపాయల నోట్లు 10 చూసేవాళ్ళం. 10,000 అంటే అప్పట్లో చిన్న కథ కాదు. పెట్టిన ఫ్రెండ్ చెప్పింటే ఇట్లా అమౌంట్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి ఎత్తిపోయింది ఆ వారం. అది కష్టపడిన డబ్బు, నేను షాప్ పోతామన్నా నాకు వచ్చింది, సేవ్ చేసుకున్నా, పెట్టుకున్నా, ఎత్తిపోయింది. ఏం చేయాలో తెలియక అబ్బా మైండ్ అప్పుడు అనిపిస్తుంది నాకు. ఆ సిచ్యువేషన్లో నేను చేసిన పని ఇప్పుడు నేను చెప్పినట్టే మీరు కూడా అదే చేయండి. ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా గట్టి దెబ్బ పడినప్పుడు ఒక డార్క్ రూమ్లోకి పోయి ప్రశాంతంగా మీకు నచ్చింది ఏదో ఒకటి తడిగుడ్డు ఎట్టైనా ఉండి ఆ టైంలో అసలు అనిపించదు, ఏం లెక్కలేకేసుకోరు. ఎలాంటిది సరే ఒక గుడ్డ తడుపుకొని నోట్లో పెట్టుకోండి, శబ్దం వినపరాకూడదు బయటికి, డార్క్ రూము. ఎందుకంటే మనము ఎలాంటి మెంటల్ ఆలోచనలు వచ్చినా, ఎలాంటి మంచి ఆలోచనలు వచ్చినా ప్రశాంతంగా ఒక్కరమే కూర్చొని, అంటే ఒక పర్సన్ ఎవరైతే అలోన్ ఫీలింగ్ ఉన్నదో ఒక్కరే కూర్చొని ప్రశాంతంగా, ఎవరు లేని ఏడ్చడం కానీ, నవ్వడం కానీ ఒక్కరే ఫీల్ అయ్యేది మేల్. ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేసిన. ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే
ఒకరితో చెప్పుకుంటే చులకన అయిపోతాం, చెప్పుకోకంటే ఆ బాధ అట్టే మిగులుతుంది. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాం, నాకు తెలియక ఇంకా అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన అది తడిగుడ్డ నోట్లో పెట్టుకొని ఏడిస్తే ఇంట్లో వాళ్ళకి అస్సలు కినపరాకుండా, అసలు అరుపు అనేది బయటికి రాకుండా నోట్లో తడిగుడ్డ పెట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఈ వీడియో చూస్తే ఇంట్లో వాళ్ళకి కూడా తెలుస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళకి కూడా నేను ఏ రోజు చెప్పాలి నాకు ఈ ప్రాబ్లం ఉన్నదని చెప్పి. సో ఆలోచించండి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినాను. కాబట్టి మీకు నా సైడ్ నుంచి సజెస్ట్ చేస్తున్నా ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలనేది మీ చేతుల్లో ఉంటుంది. సో పర్సనల్ లైఫ్ మ్యాక్సిమము సెకండ్ పర్సన్ కూడా తెలియకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒకడు ఉంటాడు లైఫ్లో ఖచ్చితంగా బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు, అలాంటి వాడు చెప్పుకుంటే బెటర్. అంతేగాని ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పి 10 మందికి చెప్పుకొని అది చాలా ఇబ్బంది. ఎందుకంటే మళ్ళీ మీరు ఫేస్ చేయాల్సింది చాలా ఉంటుంది. చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఇంకా దీన్ని పార్ట్గా పెట్టడం బెటర్ అనుకుంటున్నాను వీడియోని, ఎందుకంటే ఇదే 20 minutes అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తా. ఇప్పుడు వరకు పర్సనల్ లైఫ్ వరకు ఈ వీడియోలో నేను ఛానల్ క్రియేషన్ గురించి, వ్లాగ్స్ గురించి, కంటెంట్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి చెప్పిన. నెక్స్ట్ వీడియోలో మిగతా కంటెంట్ గురించి చెప్తా. కంటెంట్ అంటే ఇది ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నది అన్నీ నేను అదే పనిగా మీకు అచ్చు గుద్దినట్టు. ఇప్పుడు పృథ్వీ అనేవాడు ఇక్కడ ఈ వీడియో ముందు మాట్లాడుతున్నాడంటే చాలా ఫేస్ చేసి వచ్చినవాడు, చాలా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చినవాడు, ఇంకా చేయాల్సింది చాలా ఉందని బాగా తెలిసినవాడు. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయగానే నెక్స్ట్ వీడియో కూడా చూడండి.